సో చూసాం కదా ఈ బాబే పైన ఉన్న ఒక కొంతమందిని అయితే కాపాడేది జరిగింది. తమ్ముడు నమస్తే, ఎట్లా ఉన్నావు తమ్ముడు? మంచిగా ఉన్నాను. మంచిగానే ఉన్నావా? అసలు ఏంది, ఎలా జరిగింది ఇన్సిడెంట్, ఎలా జరిగింది? ఆ టైంలో నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి అసలు? నాకు తెలియదు అన్న, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉంటది అట్లా అని చెప్పి మేము మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కోసం పోయినుండే. అట్లా వీళ్ళు మీద ఉండే నిచ్చెన ద్వారా సగం పోయినా, అంటే మొత్తం ఫ్లోర్స్ అయితే 3 floors వరకే ఉంది నిచ్చెన. తర్వాత తాడు కట్టుకొని అట్లా ఎక్కినుండే. అసలు నేను పైకి ఎవరు ఎక్కమన్నారు అసలుకి? ఎవరు ఎక్కమనిలే అన్న, ఇట్లా పెద్దోళ్ళు రూమ్ మళ్ళా తెగిపోతుందేమో అని ఎవరిని ఎక్కేలే, అట్లా అని చెప్పి నేను ఎక్కిన. ఆ పైనుంచి ఎవరెవరిని కింద తీసుకొచ్చావు నువ్వు? మొత్తం 4 members అన్న. ఎవరెవరు? ఈ ఆంటీ ఇంకా ఇంకొక ఆంటీ ఉంది హైదరాబాద్ లో, ఇద్దరు అన్న వాళ్ళు, ఒక అయ్య గారు, అంతే. నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? అంటే ఆ సిచ్యువేషన్ లో నేను ఏం చూడలే అన్న, అట్లే వెళ్ళిపోయినా. అక్కడ కంపెనీ ఓనర్స్ ఏమైనా వచ్చి నిన్ను కలిసారు అసలుకి? ఎవరు కలవలే. పొద్దున నిన్ను ఎస్పీ డిఎస్పీ అందరూ వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడతారు నీతో? ఏం చెప్పలే, చెప్పిరు గ్రేట్ జాబ్ మంచి చేయాలి అట్లా. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమనలేదు మరి నిన్ను? అంటే ఇంకా ఏమైతే తెలియదు అన్న, తెలిసింది కానీ ఏమనలేరు ఇప్పటి వరకు. అంటే తిట్టడం కానీ కొట్టడం కానీ నువ్వు ఎందుకు వెళ్ళేవారా, మరి నీకు ఏమైతే మరి ఏంది అడగలేదు నిన్ను? అట్లా అయితే ఏమనలేదు. నేను అనుకున్నా మా ఇంట్లో ఏమనుకుంటారు అని, కానీ మా వాళ్ళు ఏమనలేదు. మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా ప్రౌడ్ గా ఉన్నాను. అందరు ఫోన్లు చేస్తారు, అదే మాట్లాడుతారు. ఏమైనా ఫోన్ చేస్తున్నారు నీకు? ఫోన్లు అంటే చేసి అడుగుతున్నారు అన్న. అదే ఏమని అడుగుతున్నారు? మీ కొడుకేనా సాయి అది ఇది అని ఇంటర్వ్యూ చేస్తున్నా. అదే విధంగా తమ్ముడు, ఇప్పుడు నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు 10th అయిపోయింది అన్న, రిజల్ట్స్ వస్తే ఇంటర్ అవుతా. 10th అయిపోయింది. ఇంటర్ ఎక్కడ చదువుతున్నావు మరి? ఇంటర్ ఏమో అన్న తెలియదు, ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. అదే నీ వీడియోస్ రేవంత్ రెడ్డి దాకా వెళ్ళినాయి అంట, మరి రేవంత్ రెడ్డి కూడా నీ కలిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, దానికి ఏం చెప్తావు? దానికైనా నేనేం చెప్తానని ఏం చెప్తాను. అంటే నీ వీడియోస్ కానీ, లేదా నీకున్న ధైర్యం కానీ, అక్కడ నువ్వు చేసిన పనులు కానీ, ఆ ధైర్యమే నిన్ను రేవంత్ రెడ్డి వరకు నీ వీడియోస్ వెళ్ళిపోయాయి, దానికి నువ్వేం చెప్తావు? దానికంటే ఏం చెప్పే అవసరం లేదు అన్న, నాకు ఆ సిచ్యువేషన్ లో ఆ థాట్ వచ్చింది, నేను వెళ్ళిపోయినా అంతే. ఇంకా పడిన వ్యక్తి, ఆ వ్యక్తిలో ఏమి కూడా ఒకరు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. మీరు అక్కడ ఏం చేస్తారు? మేము అక్కడ ఆఫీస్ లో చేస్తాం సార్. చేస్తే మేము ఎందుకో అయ్యగారు అయ్యగారు వస్తే ప్రసాదం పెడదామని పోయినాం. ఆడ పూజ చేసినాం. చేస్తే అయ్యగారు వచ్చింది, అందరం పోదామని కిందికి అనుకుంటున్నాము. పొగ ఒకటే వస్తుంది. మేము అక్కడిక్కడ తిరిగితే మాకు ఎక్కడ పొగ వచ్చింది. ఇక మమ్మల్ని సారోళ్ళు ఇట్లా మీరు మంచిగా ఉండుండి అంటారా? సారోళ్ళు పక్కన పెడితే అక్కడ జరిగింది చెప్పండి. ఆడ జరిగిందంటే ఏం కాలేదు, వెళ్ళి వెల్డింగ్ చేస్తుంటే మంటలు వచ్చిందంటే మాకు తెలియదు, కింద మాకు ఏది తెలియదు. ఇక ఫైరింగ్ తెస్తే ఈ బాబు వచ్చి ఆంటీ నన్ను బిగ్గర పట్టుకొని నేను దించిపిస్తా అంటాను అన్నాడు. మేము అందరం మంచిగా ఉన్నాం, ఇక దించిపించారు, ఎవరికి ఏం కాలేదు. అంటే ఇంత చిన్న బాబు మిమ్మల్ని కాపాడాలంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు అప్పుడు తెలియదు. కిందికి వచ్చినాక ఆంటీ నువ్వా ఇంద్ర ఆంటీ అంటే అవును ఆయన నువ్వే కాపాడేవానికి ఇట్లా చేతులు పట్టుకొని నాకు ఇక ఏం తెలియలేదు, ఈ ఎవరు అనుకున్నా నేను. అదే మీకు దెబ్బలు తగిలినాయి పైన? ఏం దక్కలే. అంటే కొంచెం నీరసంగా ఉంది అంటున్నారు బయట. ఏం లేదు, మంచిగా ఉంది. సారోళ్ళు కూడా నువ్వు చూపించుకుంటే అన్ని ఎక్స్రేలు తీపించుకో అమ్మ, మీకు ఇస్తాం ఎంతగాని అంటాను అన్నాడు మా సార్. అంతే. ఇంకా అంతే. అంటే నీతో పాటు ఇంకా ఏమైనా లేడీస్ కి ఏమైనా ఇబ్బంది దెబ్బలు ఎవరికి ఏం కాలేదు, అందరం మంచిగా ఉన్నాం. 200 మంది అందరం మంచిగా ఉన్నాం, మాకేం కాలేదు. మా కంపెనీ నష్టపోయా, మమ్మల్ని మంచిగా బతికిపిస్తుండే. మరి ఇప్పుడు రేపు పొద్దున మాకు కంపెనీ మొత్తం కాలిపోయింది, రేపు పొద్దున మళ్ళీ మీకు జీవనాధారం ఏంటి? ఇస్తాడు సార్, రమ్మంటాడు. ఇంకా వాళ్ళ పరిశాన్లు వాళ్ళు ఉండరు కదా, మేము అందరం పోతే మాకేమన్నా చేస్తారు అట్లా ఏం చేయరు మా కంపెనీ సార్ వాళ్ళు. మంచోళ్ళు, అందరు మంచోళ్ళు ఉన్నందుకే మేము 10 సంవత్సరాలు అక్కడ చిట్టి వాళ్ళు 20 సంవత్సరాల దాకా చేసి వచ్చిర్రు. 10 సంవత్సరాల నుంచి ఎక్కడ చేస్తున్నారు మీరు? 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాం. ఇంకా మీతో పాటు ఎంతమంది 10 సంవత్సరాల నుంచి చేసేవారు? చాలా మంది ఉన్నారు. ఇంకా చిటికెంచి వస్తారు. 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సార్ వాళ్ళు అస్సలు ఇట్లా మమ్మల్ని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇడిచి పెడుతుండ్రు, మమ్మల్ని ఏమనుకుంటున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. అసలు ఆ టైంలో ఈ అబ్బాయి అక్కడికి ఎందుకు వచ్చారు అంటారు? ఎక్కడ వచ్చిండ్రో మేము పరిశాన్లు ఉన్నాం. మేము అంటు పెట్టిర్రు అంటే అందరు ఫోన్లు అలా పెడితే ఈ చిన్న వచ్చినట్టున్నాడు. వచ్చి ఇక ఎట్లెక్కిండో మాకు తెలియదు. ఇక నన్ను అయితే చేతులు బిగ్గర పట్టుకొని అంటే నువ్వు మంచిగా రా, నేను నిన్ను మంచిగా కాపాడుతా అంటని దించిండు. ఇక ఫస్ట్ నేనే దిగిన, మంచిగానే పట్టుకున్నాను. నన్ను ఇక పట్టుకుంటే నేను ఇట్లా
నా కాళ్ళ మీద నన్ను బిగ్గర పట్టుకో అంటే పోలీస్ ఆయన మంచిగా దించిండు. నా భుజాల మీద కాలు పెట్టామంటే పెట్టినా. ఇక దిగి అందరం మంచిగా వచ్చినాం. తమ్ముడు చరణ్, అక్కడ నిన్ను జనాలు ఏమంటున్నారంటే అబ్బాయి చేసింది లేదు, అంతా మేము చేసింది అంటున్నారు. దానికి నువ్వేమంటావు? దానికంటే నాదేముందన్న, ఏది అనుకుంటా అది అనుకున్నాను. నాకు తోచింది నేను చేసిన అంతే. అంటే జనాలు ఏమంటున్నారంటే చరణ్ ఏం లేదు, అంతా మేము కింద కాపాడాం, ఏదో జస్ట్ అబ్బాయి కొంచెం ఏదో ఎక్కించాం అంతే, ఏం లేదు అబ్బాయి అంటున్నారు. దానికి నువ్వేం చెప్తావు? దాన్ని నేనేం చెప్తాను, ఏమన్నా చెప్పు, నాకెందుకన్నది. అంటే ఒక్కసారిగా వచ్చిన పేరుని మీ ఊర్లో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారా, లేకపోతే అదేం లే అన్న, వాళ్ళు ఎవరు ఏదైనా చెప్పుకోని మనకెందుకన్న. అదే చెప్తున్నా కదా, పవన్ చేసింది ఏం లేదు, అంతా ఊర్లో అక్కడ కంపెనీ కింద ఉన్నోళ్ళు చేశారు, అబ్బాయి ఏదో ఎక్కాడు అంతే, కాపాడింది కూడా ఏమో లేదు అని చెప్తున్నారు. దానికి నువ్వేంటావు? ఏమన్నా దానికి నేను నీకు వస్తాను, ఏమన్నీకి రాదు. నీ ఊర్లో నువ్వేం చెప్తావు అయితే ఆ మాటలు అంటున్నారు? అంత కష్టపడి పై నేను ఎందుకు చెప్పుకుంటా? చెప్పేది నువ్వు వాళ్ళు ఏమన్నా అంత కష్టపడి నువ్వు పైకి కొంతమందిని అయితే కాపాడావు, అలాంటి కాపాడినప్పుడు కూడా నీకు ఇట్లా చెడు వార్తలు వస్తున్నాయి, దానికి నువ్వేం చెప్తావు అంటున్నా? దానికి నేనేమనుకున్నానా, నాకు వచ్చింది నేను చేసిన, అది అవతల వాళ్ళు ఏమని అనుకున్నా, మంచిగా చేసిన అని నేను అనుకుంటా. అవతల వాళ్ళు ఏమని అనుకున్నా మనకి ఎందుకన్నా. ఇక్కడ నీకు ఏమైనా అప్రిషియేషన్స్ ఏమైనా వచ్చినాయా? ఇప్పటి వరకు రాలేను. అప్రిషియేషన్ అంటే గుడ్ జాబ్ అని పొగడ్తలు కానీ అట్లా ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. ఎవరెవరు వచ్చారు? చాలా మంది వచ్చినాయి, ఎవరెవరు? కమిషనర్, డిఎస్పీ అందరు వచ్చినాయి. మీ ఎమ్మెల్యే వచ్చాడా ఎమ్మెల్యే ఇటంగా వచ్చి నీ దగ్గరికి? నిన్న నైటే వచ్చింది. ఏమన్నాడు వచ్చి? కలిసేసి వెళ్ళిపోయినాను. ఏమన్నా వచ్చేమన్నా అన్నా? అంటే వచ్చి గ్రేట్ జాబ్, మంచిగా ఉండాలి, ఇట్లా వేయాలి అంటే అని చెప్పినుండే. పైసలు ఇవ్వనికి వచ్చింది కానీ తీసుకోలేము మేము. ఎంత ఇచ్చాడు పైసలు? ఏమో తెలియదు, ఇవ్వనికి వస్తే తీసుకోలేము మేము. ఎందుకు తీసుకోలేదు పైసలు? నాకెందుకు మీరు బాగా ఏం లేను, మరి చెప్పు ఇంకా. ఏం లేను. భయపడుతున్నావా? ఊర్లో వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా అంటున్నారు, ఏమన్నా నేను హైలైట్ అయితే నన్ను తొక్కేస్తాను అనుకున్నావా? అట్లేం అనుకున్నాను. చూసాం కదా, ఆ అబ్బాయి అయితే ఏం ప్రౌడ్ గా అయితే ఏం ఫీల్ అవ్వట్లేదు. ఏదో నాకు తోచిన సహాయం అయితే నేను చేశాను, ఆ పైన ఒక 4-5 ఉంటే నాకు తోచిన సహాయం ఏదో ఆ టైంలో నాకు అనిపించింది. పెద్దోళ్ళు కూడా నాకు సహాయం చేశారు. నేను పైన తాడు కట్టుకొని ఆ పైన ఉన్న ఎవరైతే 3-4 మహిళలు ఉన్నారో వాళ్ళని అడిగితే నేను కొంచెం ధైర్యం చేసి, ఆ టైంలో నాకు ధైర్యం వచ్చింది, సడన్గా ఎక్కేసి వాళ్ళని కాపాడైతే జరిగిందని చెప్తున్నారు మన చరణ్. చరణ్ చెప్తున్నాడు. సో కెమెరామెన్ నాగరాజ్తో గోపి.